అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. ఈ విధంగా మనం ఈ క్లాస్లో నానార్థాలను చూద్దాము. ఇక్కడ మన ఈ క్లాస్లో 20 ముఖ్యమైనటువంటి నానార్థాలను చూడబోతున్నాం. ఇందులో భాగంగా మొదటిది ఆశ. ఆశ అనే పదానికి నానార్థాలు కోరిక, దిక్కు. తర్వాత రెండవది కనకం. కనకం అనే పదానికి నానార్థాలు బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. ఇలా మన క్వశ్చన్స్ అనేది అడగవచ్చు. కనకం అనే పదానికి నానార్థాలు అంటే ఇక్కడ బంగారం, ఉమ్మెత్త, సంపెంగ మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మూడవది కవి. కవి అనే పదానికి నానార్థాలు కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి. తర్వాత నాలుగవది కులము. కులము అనే పదానికి నానార్థాలు వంశం, జాతి, శరీరం, ఇల్లు. తర్వాత ఇక్కడ ఐదవది జీవనము అంటే నానార్థాలు బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణం. ఈ విధంగా నానార్థాలు అనేవి తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్స్లలో టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఆరవది చూద్దాము గురువు. గురువు అనే పదానికి నానార్థాలు ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. తర్వాత ఏడవది ఘనము అంటే నానార్థాలు మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి. తర్వాత ఎనిమిదవది చిత్రము. చిత్రము అనే పదానికి నానార్థాలు చిత్తరువు, ఆశ్చర్యం, అద్భుత రసం, పద చమత్కారం. తర్వాత తొమ్మిదవది పనం. నానార్థాలు పందెం, కూలి, వెల, ధనం. తర్వాత పదవది పేరు అంటే నానార్థాలు నామధేయం, కీర్తి, అధికం, హారం. తర్వాత 11వది బాష్పము. బాష్పము అనే పదానికి నానార్థాలు కన్నీరు, ఆవిరి, ఇనుము. తర్వాత 12వది బుధుడు. నానార్థాలు పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు. తర్వాత 13వది మిత్రుడు. నానార్థాలు సూర్యుడు, స్నేహితుడు. తర్వాత ఇక్కడ 14వది రాజు. రాజు అనే పదానికి నానార్థాలు ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు. తర్వాత 15వది భీముడు. నానార్థాలు ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. తర్వాత 16వది వర్షము. వర్షము అనే పదానికి నానార్థాలు వాన, సంవత్సరం, దేశం. తర్వాత 17వది సాహిత్యము. నానార్థాలు కలయిక, వాంగ్మయం. తర్వాత 18వది స్కంధము. నానార్థాలు కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. తర్వాత 19వది హరి. నానార్థాలు విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. ఇలా క్వశ్చన్ అనేది అడగవచ్చు. హరి అనే పదానికి నానార్థాలు ఏంటి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. తర్వాత 20 చూద్దాం మనం ఇక్కడ క్షేత్రము. క్షేత్రము అనే పదానికి నానార్థాలు చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఈ విధంగా క్వశ్చన్ అనేది అడగవచ్చు. క్షేత్రము అనే పదానికి నానార్థాలు ఏంటి అంటే చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఈ క్లాస్లో మనం 20 ముఖ్యమైనటువంటి నానార్థాలను చూడడం జరిగింది. ఈ క్లాస్తో మనకు 10th క్లాస్ వరకు కూడా దాదాపు అన్ని నానార్థాలను కూడా మనం చూడడం జరిగింది. సో మీరు ఈ వీడియోతో పాటు ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలాగే
వీటితో పాటు టెక్స్ట్ బుక్‌ని గూడా మీరు రిఫర్ చేసినట్టయితే మనకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.